అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనకేంటంటే ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుద్ది, తర్వాత ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే నేను ఇక్కడ ఏపీ ఈసీ సెట్ గురించి నేను తీసుకోవడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం ఇలాగే మనకి మోస్ట్లీ ఇలాగే వెరిఫికేషన్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్ అనేది ఇలాగే ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ ఏపీ ఈసెట్ అంటే ఈసెట్ 2026 హాల్ టికెట్ అంటే మీరు ఇప్పుడు 2026లో మీరు ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్. తర్వాత ర్యాంక్ కార్డు అయితే అడగడం జరుగుతుంది. తర్వాత ఎస్ఎస్సి మార్క్ మేము అంటే మీ 10th క్లాస్ మార్క్ మేము అయితే అడుగుతున్నారు. తర్వాత మీకు ఇక్కడ 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే ఎస్సీ సర్టిఫికేట్లు ఉంటే కనుక అంటే క్యాష్ స్టూడెంట్ ఉన్నట్టే కనుక క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ అంటే ఎన్సీసీ, మీకు ఏమైనా ఎన్సీసీలో మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉన్నట్లుగా అయితే మీ ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత టీసీ, మీ ఇంటర్ టీసీ. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చి మీకు అందరికి ఇలానే ఉంటుంది. అంటే ఏపీఎం సెట్ రాసిన వాళ్ళకైనా ఏపీఎం సెట్, తర్వాత ఈ సెట్, తర్వాత పార్టింగ్ అన్నీ ఈ సర్టిఫికేట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడే సర్టిఫికేట్ మనకి మెన్షన్ అయితే చేశారు. మీరు 2023 తర్వాత మీ సర్టిఫికేట్ అయితే చేయించాలన్నమాట. రీసెంట్గా చేయించినా పర్లేదు, ఇప్పుడు 2024 ఉన్నా పర్వాలేదు. ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు 4 years వ్యాలిడిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఇప్పుడు రీసెంట్గా చేయించి ఉంచండి, అలాగైతే మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడిటీ డేట్ అని వచ్చి మనకి 2026, 2027 అంటే మీకు మీ సేవకి వెళ్ళి మీకు ఎవరైనా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం అయి ఉండాలన్నమాట. అప్పుడు మీకు రిజర్వేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మనకి రిజిస్ట్రేషన్ అవ్వడానికి అంటే ఫీ పేమెంట్ చేయడానికి, లేకపోతే క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి మనకైతే కొత్త వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ క్యాప్ ఐడి ఇంతకు ముందు వీడియోలు అయితే చేశాను ఎలా చేయాలనేది, ఆ వీడియో చూడండి. పైన ఐ కార్డులో ఇస్తాను. కేసు వచ్చేసరికి వెరిఫికేషన్ ఆన్ సర్టిఫికేషన్ అంటే మీకు మోస్ట్లీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ అంటే ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ కేసు ఏమొచ్చి క్యాండిడేట్ హూజ్ ద సర్టిఫికేట్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్. అంటే మీరు ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిన వాళ్ళకి ఏంటంటే మనకి వెబ్ ఆప్షన్ అనేది మనకి ఎలిజిబుల్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత కేస్ 3లోనే వచ్చి ఎవరైతే ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వలేదో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీకు ఏ పెండింగ్లో ఉందో అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళకి వెరిఫికేషన్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్ ఎలిజిబుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న వెబ్ ఆప్షన్ సెంటర్లో హెల్ప్ లైన్ సెంటర్కే వెళ్ళండి. వాళ్ళు ఆ డేట్న రానేసి వాళ్ళకి వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ కేస్ 4లో ఏంటంటే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద పీడబ్ల్యూడి అండ్ క్యాప్ అండ్ స్కాట్స్ అండ్ గైడెన్స్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ హూజ్ జనరల్ డేటా వెరిఫైడ్ ఆన్లైన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ అని ఉంది కదండి. ఏంటంటే ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేటగిరీ వెరిఫై ఇస్ నాట్ డన్ ఆన్లైన్. అంటే మీకు స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే చేయరు. మోస్ట్లీ వాళ్ళకి సపోజ్ మనకి హెల్ప్ లైన్ సెంటర్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అంటే విజయవాడ అంటే ఇక్కడ చూడండి హెల్ప్ లైన్ సెంటర్ అనేది అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నికల్ విజయవాడ నియర్ బై బెంజ్ సర్కిల్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పర్ షెడ్యూల్ గివింగ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ కోటా నుంచి జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఈ అడ్రస్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ అయితే చేయాలి.
ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. స్టెప్స్ టు ద ఫాలోడ్ బై ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పాం కదా ఇంతకు ముందు, మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనేది. మనకి ఇక్కడ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వబడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీ క్యాప్ ఐడిని రిజిస్టర్ చేసుకోండి ముందు జాగ్రత్తగా. ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ అనేది చేయాలి. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మీ ఇంటర్ బోర్డు, తర్వాత మీ ఇక్కడ డిప్లొమా ఉంది కదండి, మీకు ఎంసెట్ అనేది ఉంటుంది. మీకు అక్కడ పిన్ అదే ఎంటర్ చేయండి. తర్వాత పాసింగ్ ఇయర్. నేను ఇక్కడ ఏపీ ఎంసెట్ వాళ్ళకి చెప్తున్నాను, సో అర్థం చేసుకోండి. ఇక్కడ డిప్లొమా అంటే నేను ఏపీ సెట్ రాసిన నోటిఫికేషన్ అయితే తీసుకున్నది జరిగింది డెమో గురించి. తర్వాత మీ ఫోన్ నెంబరు, అంటే మీకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వండి మోస్ట్లీ. తర్వాత అక్కడ మీకు చెప్పాగా క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ డస్ నాట్ నీడ్ టు గో ఫర్ ద సెపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ద అదర్ సెట్స్ యాజ్ ఫర్ ద ఈజ్ క్వాలిఫికేషన్. అంటే మీరు ఇక్కడ ఏంటంటే డిగ్రీ వాళ్ళకైనా, లేకుంటే ఏపీపీ యూజీ నుంచి పీజీ వరకు ప్రొఫెషనల్ అంటే లా సెట్ అన్ని వరకు అక్కడ ఈ ఒక్క వెబ్సైట్లోనే అయితే చేయడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది. తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది చేయాలి. మనకైతే 1200 అనేది మనకి ఇక్కడ ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ గురించి మనకైతే ఎస్సీ, ఓసీ, బీసీ, ఓసీ వాళ్ళకి ఏంటంటే 1200 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగే అందరికీ కామన్గా ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏంటంటే 600 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఎక్సెట్రా మీకు ఏమైనా ఉంటే దాని ద్వారా పే చేయండి. మనకైతే మరీ చెప్పడం అయితే జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే అనేది 2 సెట్స్ జెరాక్స్, ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ అయితే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో హెల్ప్లైన్ సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళేసి వస్తుందన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ మరీ చెప్తున్నారన్నమాట. వెబ్ ఆప్షన్కి ముందు వాళ్ళు షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ డేట్ను వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. సో మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో అవుద్ది వాళ్ళకి. ఇక్కడ మనకైతే హెల్ప్లైన్ సెంటర్ అయితే లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ లిస్ట్ ఇక్కడ ఎవరు వెళ్ళాలంటే, సపోజ్ మీరు స్పోర్ట్స్ కోటా కాదనుకో, అంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే ఖచ్చితంగా విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే వెళ్ళాలన్నమాట. లేక మామూలు మీరు స్పోర్ట్స్ కావటా నుంచి జాయిన్ అవ్వరనుకో, సపోజ్ ఆన్లైన్ వెరిఫికేషన్ అవ్వకపోతే మీకు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ లిస్ట్ అంటే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నికల్ విజయనగరం, తర్వాత విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి, తర్వాత రామేష్ హాస్పిటల్ అండ్ విజయవాడ బెన్ సర్కిల్, విజయవాడ నియర్ బై రామేష్ హాస్పిటల్. ఇలాగా మీకు లిస్ట్ వేయడం అయితే జరిగింది. మీరు ఈ 14 లిస్ట్ అంటే వెబ్సైట్ సెంటర్లు మనకైతే మొత్తం 14 ఇవ్వడం అయితే 14 వెబ్సైట్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏ దగ్గరలో ఉంటుందో అక్కడ, అంటే మీకు దగ్గరలో ఉన్న వెబ్సైట్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.